హీరో ఇంపాక్ట్ మీ మీద కెరీర్లోకి వచ్చినప్పుడు ఎక్కువ ఉండేదండి? ఎన్టీఆర్ ఫస్ట్, తర్వాత చరిత్ర. ఓకే. ఏ యాంగిల్లో వాళ్ళ ఇన్స్పిరేషన్ మీకు? నా యాక్షన్ ఫిల్మ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ యాంగిల్లో. అవునా? Yeah. మరి అంత ఇన్స్పిరేషన్ ఉన్న వాళ్ళు ఒక యాక్షన్ ఫిల్మ్ డిషం అన్న సినిమా ఒక్కటి కూడా చేయలేదండి. అదేగా మరి, అందుకే ఇప్పుడు ట్రాన్స్ఫర్ త్రిమూర్తిలో కొంచెం యాక్షన్ కూడా పెట్టి. ఓహో, వాళ్ళ ఇన్స్పిరేషన్ అనమాట ఇది. ఇన్స్పిరేషన్. బాగుంది. అంటే మీరు బాగా స్టడీగా ఉన్న మనిషి అయినా కూడా ఈ మధ్య మీరు బాగా ఫ్రీ విల్తో మాట్లాడుతున్నారు, మీ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఇవన్నీ వెరీ గుడ్ అండి. ఇప్పుడు ఈ ఫ్యాంటసీలు అండ్ హారర్స్ ఈ జానర్స్ డామినేట్ చేస్తున్నాయి. చిన్న రేంజ్ అయ్యమనండి, పెద్ద రేంజ్ అవనండి, ఏదైనా కూడా డామినేట్ చేస్తున్నాయి. అందులో అలాంటి కైండ్ ఆఫ్ సినిమాని మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే మీ సమాధానం ఏమవుతుందండి? ఫ్యాంటసీస్ కానీ హారర్ ఏంటంటే నాకు అనిపిస్తుంది భయపెడతాం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. అంత ఈజీగా హారర్ తీయటం. అండ్ ఫ్యాంటసీ ఈజ్ వెరీ బిగ్ స్పాన్. అండ్ ఫ్యాంటసీ నా మీద అనేటప్పటికి ఏమవుతుందంటే ఒక రన్నింగ్లో ఉన్న హీరో చేస్తే బాగుంటుంది డెఫినెట్గా. నేను స్టార్టింగే ఒక ఫ్యాంటసీ చేస్తే రియాలిటీ నుంచి దూరంగా వెళ్ళి ఒకసారి కనెక్ట్ అవ్వకపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సినిమా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇట్స్ కొంచెం ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి, కొంచెం రియలిస్టిక్గా సినిమాలోకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక నార్మల్ లైఫ్ లాగా. ఎస్ ఒక కామన్ మ్యాన్, కామన్ కానిస్టేబుల్, కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇది ఇప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి కదా, కోర్టు, లిటిల్ హార్ట్స్, ఇవన్నీ ఏంటంటే చిన్న నార్మల్ అట్మాస్ఫియర్ నుంచి వచ్చే అలాంటి బ్యాక్డ్రాప్. అదైతే తొందరగా కనెక్ట్ అవ్వచ్చు, తొందరగా కనెక్ట్ అవుతారు. అంటే ఇప్పుడు ఈ కొత్త డైరెక్టర్లు వచ్చిన వాళ్ళందరూ కూడా సార్ ఒక్కొక్క జర్క్ ఇస్తున్నారు ఇండస్ట్రీకి. సో మెనీ ఫిల్మ్, నేను ఈ రెండు చెప్తున్నాను కానీ చాలా ఉన్నాయి. మెనీ ఫిల్మ్స్. మొన్న ఈ మధ్య చిదంబరం గారు అనే సినిమా వచ్చింది, మెల్లకన్ను హీరోకి. అది మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేయరు అసలు అలాంటి కథలు. బట్ దట్ ప్రొడ్యూసర్ డిడ్ ఇట్. మంచి దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డెఫినెట్గా అలాంటి స్క్రిప్ట్స్ వస్తే ఇట్స్ రియలీ గుడ్, వీ వుడ్ లవ్ టు వర్క్. బట్ అట్లా అని రాకుండా మళ్ళీ రెగ్యులర్ రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆడియన్స్కి బోర్ పడుతుంది కదా. ఎస్, అది మీ డైరెక్టర్ గురించి అసలు జర్క్ ఇస్తాడా బాగా ఆడియన్స్కి? జర్క్ భలే తీసాడు సినిమా. జర్క్ ఇస్తాడంటే అది కరెక్ట్గా ఉండదు. బట్ దెర్ విల్ బి అ పాయింట్ ఇన్ ద క్లైమాక్స్ విచ్ విల్ గ్రాబ్ ఆడియన్స్ అటెన్షన్. మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. సో దట్ విల్ హ్యాపెన్. అదేలేండి, ఇప్పుడు కొత్త డైరెక్టర్ వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త కిక్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం మలయాళం చూసినా కూడా అవి ఉంటాయి కదా ట్విస్ట్లు, ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మన లాంగ్వేజ్లో కూడా కొన్ని సినిమాలు గుడ్ ట్విస్ట్స్ ఉంటాయి. క్యారీ ఫార్వర్డ్ ద స్క్రీన్ ప్లేకి మంచి జలక్లాగా వస్తాయి కదా. అవును, అవి ఉంటాయి. అదే, ఎందుకంటే డైరెక్టర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది ఈ సినిమా. మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా కొత్త పరిచయం అనేసేవారు కదా పూర్వం. అవును, కొత్త డైరెక్టరే కానీ బట్ ఐ ట్రావెల్డ్ విత్ హిమ్ ఫర్ 1 year. మీకు అలవాటు పడిపోయాడు. స్క్రీన్ ప్లే అంతా ఫీడ్ అయిపోయింది అన్నిసార్లు వినేటప్పటికి, అన్నిసార్లు చూసేటప్పటికి. సో అండ్ వెన్ హీ వాజ్ నరేటింగ్ ఆల్సో ఐ కెన్ అండర్స్టాండ్ హిజ్ వే ఆఫ్ టేకింగ్. యాక్ట్ చేసి చూపించేవాడు, పర్ఫార్మెన్స్ ఎట్లా చేపిస్తాడు ఇవన్నీ అర్థమైపోయి. సో ఇట్ వాజ్ నాట్ ఫర్ మీ. నేను మొదలు పెట్టేటప్పుడు కొత్త డైరెక్టర్ లాగా అనిపించలేదు. ఆల్రెడీ హీస్ షోడ్ మీ సో మచ్ కదా, కరెక్ట్ అనే ఫీలింగ్ వచ్చింది. కథ చెప్పింది మీ కొత్త డైరెక్టర్ కాదులేండి, బట్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కొత్త డైరెక్టర్ ఏం చూసాడు, ఏం తీసాడు. అతనికి 2 రిస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, వడ్డీ నవీన్ వస్తున్నాడు మళ్ళీ అని చూద్దామని ఇంట్రెస్ట్ పడే ఆడియన్స్ ఉంటారు కదా. అయితే మీడియా, సమ్ పార్ట్ ఆఫ్ ది మీడియా కూడా దే లుక్ ఫార్వర్డ్ టు నవీన్. అండ్ సినిమా హిట్ అయితే బాగుండు, మనం కూడా నవీన్ పెట్టుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. సినిమా ఆడాలి, బేసిక్గా దేనికైనా ఆడాలి. ఇప్పుడు ఆ డైరెక్టర్కి మిమ్మల్ని ప్రజెంట్ చేయడంలోనే అంత గేమ్ అంతా అక్కడే ఉంది. కథతో పాటు ఎలా ప్రజెంట్ చేశారండి మిమ్మల్ని? ఐ ఫీల్ ఈజ్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే ఇప్పుడు నేను అంత గ్యాప్ తీసుకున్నాను కాబట్టి ఒకేసారి నన్ను అట్లా ఒక హీరోయిక్గా ఇంట్రడ్యూస్ చేయకుండా ఒక క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేశాను ఫస్ట్ స్టెప్. అండ్ ఆ ఫిల్మ్ కూడా
హెవీ ఏదో అసలు అవుట్ ఆఫ్ ది వే తీసుకోకుండా ఒక నైస్ కాన్ఫ్లిక్ట్ తీసుకున్నాడు. ఆ కాన్ఫ్లిక్ట్ని తీసుకెళ్లే విధానం పేసీగా తీసుకెళ్ళాడు. ఐ థింక్ దీస్ ఆర్ గుడ్ ఇనఫ్ టు హోల్డ్ ద ఆడియన్స్ ఏమనుకున్నాను. కరెక్ట్. అసలు మిమ్మల్ని ముందు ఒప్పించడం కష్టం కదా. ప్లాన్ కాదు. నాకు తెలుసు కదా, అందుకు చెప్తున్నా. ఎందుకంటే అంత ఈజీగా సినిమా చేసేద్దామని ఒక తాపత్రయమో అసలు చేయకూడదనే సినిమా. బట్ స్టోరీ మంచిది వస్తే మటుకు ఐ విల్ డూ అని ఉండింది మైండ్లో. సో ఇది ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయిందో దెన్ ఐ థాట్ ఐ షుడ్ గివ్ ఇట్. కదా, ఎవరి ప్రోద్బలం ఇది, ఎవరి ప్రభావం ఇది? మీ పర్సనల్గానే మీరు ఎక్కడో తెలియకుండా మనకొద్దు ఈ సినిమాలు అన్నది ఎందుకు వచ్చిందండి మీకు అసలు? ఐ వాజ్ నాట్ లైకింగ్ పద్దాక ఆడియన్స్ ఇట్లా డిసప్పాయింట్ చేయటము మన మీద సినిమాని. ఈవెన్ యాజ్ అ క్యారెక్టర్ వెళ్తే నా క్యారెక్టర్ పెద్ద ఇదిగా లేదా అంటే పర్ఫామ్ చేసే ఇది ఉండాలి కదా. ఆడియన్స్ షుడ్ బి ఎక్సైటెడ్. నవీన్ ఉన్నాడంటే అట్లీస్ట్ ఏదో ఒక ఇంపాక్ట్ ఉంటుంది అనేది. ఎవ్రీ యాక్టర్ షుడ్ క్యారీ సమ్ స్పెషాలిటీ కదా. అది లేనప్పుడు వైడ్ అంతే లేండి. అంటే మీకున్న సెన్సిటివిటీ నుంచి కొంతమంది సినిమాలు పోతున్నా మళ్ళీ ఎక్కడొక్కడ కొట్టే వరకు అలా చేసి అది ట్రై చేశాను నేను. ఒక ఫేస్లో అది కూడా ట్రై చేసాను 4-5 years చేసుకుంటూ వెళ్దాం. ఇది చేస్తే ఇంకోటి ఏదన్నా వస్తుందేమో, సడన్గా ఎక్కడి నుంచి వస్తుందా రాలా ఇంకా. సో ఐ సెడ్ ఇది వర్కౌట్ అవ్వట్లేదు. అదేలేండి. అంటే అటాక్లో చేశాను కదా, క్యారెక్టరే చేశాను అటాక్లో. అవును, ఆ తృప్తి రాలా చేసేదా. సో అట్లా. అదే మీరు టైంని బాగా నమ్ముతారని చెప్తారు. టైం లేదు, నమ్మరా? చాలామంది చెప్తారు ఇప్పుడు బాగుంది, అప్పుడు బాగుంది, లేకపోతే అప్పుడు బాగాలేదని. బట్ ఐ అబ్జర్వ్ దట్ ఆల్ దట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, ఇట్ జస్ట్ హ్యాస్ టు హ్యాపెన్. అదే. ఓ, మీరు అలాంటి నమ్మకాలు గట్ట చాలా మంది జగతి బాబు గారు నమ్ముతాడు జాతకాన్ని, ఇంకెవరో నేను చూసా. నమ్మటం అంటే అసలు దానికి వ్యతిరేకం అనే ఏం కాదు. నేను చూసిన దాంట్లో ఇట్ ఈస్ జస్ట్ టైం. అంటే టైం అది కలిసి రావాలని అది కాదు నేను అనేది. ఈ జాతకాలు అనేది ఏదైతే పాయింట్ ఉందో నేను చూసా కూడా. బట్ నథింగ్ హ్యాస్ మ్యాచ్డ్. వాళ్ళు మంచి అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి, చెడు అని చెప్పింది మ్యాచ్ అవ్వాలి. సో బెటర్. అప్పుడు నేనేమంటున్నా అంటే మనం కంఫర్టబుల్గా మనకు నచ్చిన మన ఎఫర్ట్ మన జర్నీలో మనం ఉండాలి తప్పితే దేర్ ఇస్ నో అదర్ వే టు ఇట్. కరెక్ట్. మీరు లైఫ్ని ఎలా తీసుకుంటారండి? అంటే ఫిలసాఫికల్గా తీసుకుంటారా, ప్రాక్టికల్గా తీసుకుంటారా? మోస్ట్లీ ప్రాక్టికల్. ఇప్పుడు సినిమా చేసాం, వి పుట్ ఇన్ ద బెస్ట్ ఎఫర్ట్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ స్టోరీ, బెస్ట్ టెక్నీషియన్స్, ఎవ్రీబడి ఈజ్ డన్ వెల్. సో మై అప్రోచ్ వుడ్ బి ఇంతమంది ఇంత బెస్ట్గా చేసినప్పుడు ఇట్ షుడ్ వర్క్ ఏమో మోస్ట్లీ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆడియన్స్ హ్యాస్ టు డిసైడ్. దిస్ ఇస్ ఓన్లీ ప్రాక్టికల్ థింగ్ కదా. దీంట్లో ఏం ఫ్యాక్టర్ ఉంది? ఆడియన్స్ డిసైడ్ అయ్యే వరకు వీ హ్యావ్ టు వెయిట్ ఇన్. అదే, వాళ్ళు ఏ వెర్డిక్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి. దెన్ ది ఫిలాసఫీ కమ్స్. చేయక తప్పదు కదా. నో అదర్ గో. సో ఫిలాసఫీ ఉంది దాంట్లో. అంటే ఒక సినిమా కెరీర్ అన్నది ఒక యాంగిల్ కదా లైఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. ఓకే, మనం కండక్ట్ చేసుకునే విధానం కూడా కొంత ఇంపార్టెంట్ కదా. మీతో నేనున్నా, ఇఫ్ ఐఎమ్ ఫ్రెండ్లీ యూ విల్ ఆల్సో బీ గివింగ్ బ్యాక్. అంతే. ఇఫ్ ఐఎమ్ రూడ్ టు యూ విల్ ఆల్సో మేబీ యూ విల్ నాట్ పుట్ ఇట్ ఆన్ మై ఫేస్ బట్ యూ విల్ హ్యావ్ అ నెగిటివ్ యాంగిల్ టు ఇట్. అవును. సో ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్ కదా. ఇట్స్ అ ప్రాక్టికల్ వే. ఇప్పుడు మీరు ఎలాగా లైఫ్లో ఆర్ యూ కంఫర్టబుల్ అండి? అంటే మెంటల్లీ, ఫైనాన్షియల్లీ, మీరు అన్నారు కదా ఇందాక ఫైనాన్షియల్గా అప్పుడు కొన్ని సర్దుకోవడం, ప్రాపర్టీ మేనేజ్మెంట్, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ పరంగా ఎవ్రీథింగ్ ఇస్ అట్ ఇట్స్ బెస్ట్. ఇంకా ఉన్నదల్లా ఒక మంచి సినిమా తీయాలి. ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే వీ హ్యావ్ సీన్ వడ్డీస్ ఫ్యామిలీ అండర్ ది ఏజెస్ ఆఫ్ వడ్డీ రమేష్ గారు. ఇదంతా చాలా మంచి ఫ్లయింగ్ కలర్స్లో అండ్ డామినెంట్గా ఇండస్ట్రీలో ఉండడం అవన్నీ చూసిన వాళ్ళం. సో ఇఫ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది పబ్లిక్, యూ ఆల్రెడీ కమ్ బ్యాక్. ఏదో కొన్నాళ్ళు మీకు అది నడిచిందేమో కానీ, బట్ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ బ్యాక్ ఇన్ ది సీట్. ఇప్పుడు మీరు అడిగితే లేదా యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది బిజినెస్, ఫిల్మ్ ఇండస్ట్రీ మీకు మొదటి నుంచి మీకు అదర్ బిజినెస్ లేవో ఉన్నా, బట్ సినిమాని కూడా మీరు అంతే సీరియస్గా తీసుకుని చేశారు. నాకు అంటే సినిమాని ప్యాషన్. ఐ డోంట్ లైక్ టు డూ ఎనీథింగ్ అదర్ దెన్ ఫిల్మ్.
లేకపోతే ఖాళీగా ఉంటాం, ఏదో చిన్నగా ఏదో చిన్నవి చేసుకోవడం తప్పితే మేజర్గా ఏదో చేసేద్దాము అట్లా అసలు ఎప్పుడూ లేదు. ఓన్లీ ఫిల్మ్. అలాంటప్పుడు మీరు మళ్ళీ కొన్ని వడ్డే క్రియేషన్సే అనుకోండి, ఇఫ్ నాట్ విజయమాధవి, వడ్డే క్రియేషన్స్ మీదే మీరు ఒక్కరితోనే మీరు చేసుకోవాలన్నా, లేకపోతే ఇప్పుడు మా గీతా ఆర్ట్స్ ఉందనుకోండి, అందరు హీరోస్తోనే చేస్తున్నారు, అన్నపూర్ణ వాళ్ళు చేస్తున్నారు. అది ఉంది. ఐ యాక్చువల్లీ వాంట్ టు డూ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఇన్ స్మాలర్ బడ్జెట్ విత్ నైస్ స్క్రిప్ట్స్. అంటే నేను అంటున్నా కదా, ఎర్తీ స్క్రిప్ట్స్ లాంటి చేయాలని ఉంది. హౌ ఇట్ గోస్ వీ హ్యావ్ టు సీ. ఓకే, అంటే పెద్ద హీరోలతోనే చేసే అవకాశం. పెద్ద హీరోలతో కూడా మేబీ స్క్రిప్ట్ మేబీ దట్ ఆల్సో. అంటే మీకు ఆ హాల్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, నెట్వర్క్ ఉంది, ఓపెన్ టు బోత్. యాక్టింగ్ వైజ్ కూడా ఇది ఉంది, ప్రొడక్షన్ వైపు కూడా ఉంది. దట్స్ వై a new beginning, yes, a fresh start. It's a new beginning to a certain portion of the industry also, not only to you. ఇప్పుడు మీరు సక్సెస్ అయితే ఒక సెక్టర్ లేస్తుంది అలా మీదకి. సో అందుకని మెనీ పీపుల్ ఆర్ రియల్లీ విషింగ్ యూ వెరీ వెరీ బెస్ట్ అండి. ఈ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు నిజంగా మంచి సక్సెస్ అవ్వాలి, వడ్డనేవి మళ్ళీ బ్యాక్ ఇన్ టు ద గేమ్ అని అవ్వాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు మన సర్కిల్లోనే, నాకు తెలుసు. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా జనరల్గా మేబీ ఎందుకు అంటారేమో అనుకున్నాను. అట్లా ఎవరు అన్న, దే వర్ సో హ్యాపీ వెల్కమింగ్గా, దే వెల్కమ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. ఇండస్ట్రీ అంతా కూడా పాజిటివ్, చేయాలి అయినా బాగా చేయాలి ఇట్లా, తప్పితే ఇప్పుడు ఎందుకు అవసరమా అనేది చాలా తక్కువ. చాలా అసలే తక్కువ కూడా లేదు. నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను కదా, అందరూ ఎవ్రీబడి ఈజ్ సో ఆప్టిమిస్టిక్, విష్ఫుల్గా ఉన్నారు. సో అందరి శుభకామనలు శుభాభినందనలు కలిసి మీకు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మంచి సక్సెస్ అవ్వాలి, పెద్ద హిట్ అవ్వాలి, మళ్ళీ వడ్డీ నవీన్ పేరు మళ్ళీ హెడ్లైన్స్లోకి రావాలి. హెడ్లైన్స్ నవీన్, నాట్ వడ్డీ నవీన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.